దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యముతో సహవాసం ఫిట్ వర్క్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఈ లోకంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు మనల్ని చుట్టినప్పుడు, కష్టాలు మన జీవితాల్ని కృంగదీసినప్పుడు, నష్టాలు మన జీవితాల్ని నడవలేకుండా చేసినప్పుడు, ఈ లోకంలో పాడు చేసే రోగాలు మన బ్రతుకులను క్షీణింపచేసినప్పుడు, నేను ఎందుకు బ్రతకాలి, ఈ లోకములో ఏముందని బ్రతకాలి, ఎవరి కోసము బ్రతకాలి అనే ఆలోచనతో తమను తాము వారి యొక్క జీవితాలని ముగించుకోవడం కోసము అనేకమైన మార్గాల్ని ఎంచుకుంటున్నారు. వాటిలో పాయిజన్ తీసుకొని మరణించేవారు ఈ లోకంలో ఉండి ఉన్నారు. పైనుండి దూకి మరణించిన వారు ఉన్నారు. ట్రైన్ కింద పడి మరణించిన వారు ఉన్నారు. కత్తితో తమను తాము పొడుచుకొని మరణించిన వారు ఉన్నారు. గన్నతో షూట్ చేసుకొని తమను తాము వారి జీవితాల్ని నాశనం చేసుకున్న వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అయితే ఈ లోకంలో మరణించడానికి అనేకమైన మార్గములు ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మరణించడానికి ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు జీవించడానికి మరి ఇంకెన్ని మార్గాలు ఉంటాయో ఒకసారి మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. అయితే ఈ లోకంలో మరణించడం కొరకు అనేకమైన మార్గాలు ఎంచుకుంటున్నారు, కానీ జీవించడం కొరకు ఉన్న ఒకే ఒక మార్గాన్ని అనేక మంది విడిచిపోతున్నారు, మర్చిపోతున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. అదే ఏ మార్గమై అంటే దేవుని మార్గము. బైబిల్ సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గము, సత్యము, జీవము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్గము ఏం తెలియపరుస్తుంది అంటే, ఈ మార్గమును కానీ నువ్వు ఎంచుకుంటే ఈ మార్గము నీ జీవితానికి క్షేమకరముగా ఉంటుంది. ఈ మార్గము నిన్ను జీవింపచేస్తుంది. ఈ మార్గము నిన్ను గమ్య స్థలానికి చేర్చే రీతిగా ఉంటుంది. అయితే ఎవరైతే ఈ లోకంలో నా జీవితాన్ని నేను ముగించుకుంటాను అని అనుకునే వారందరికీ కూడా ఈ మార్గము మీ ప్రశ్నలన్నిటికీ సమాధానము దొరికేలాగా చేస్తుంది. నెమ్మది లేని వారి జీవితంలో నెమ్మదిని, ఓదార్పు లేని జీవితంలో ఓదార్పును, ఆదరణ లేని జీవితంలో ఆదరణ ఇవ్వడానికి, ఇంకా నేను ఈ లోకంలో జీవించలేను అన్న వారిని సైతము కూడా జీవింపచేసేదే ఈ మార్గము. అలాంటి వారిని ఎందరినో ఈ మార్గము వారి బతుకులను మార్చి ఉన్నది. హంతకులను, దొంగలను, వ్యభిచారులను, అనీతిపరులు, దుష్టులు, దుర్మార్గులు, పాపులు, ఇలాగ ఈ లోకంలో అనేక మంది బతుకులను మార్చినదే ఈ దేవుని యొక్క మార్గము. అయితే నువ్వు ఎవరైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాక్యము తెలియపరుస్తుంది, ఆకాశము భూమి గతించినను నా మాటలు ఏ మాత్రము కూడా గతింపవని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 50వ వచనంలో ఇట్టి రీతిగా రాయబడి ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో ఇది నాకు నెమ్మదిని కలిగించినని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనే సత్యము నువ్వు చేత పట్టుకొని ఆ సత్యమైన మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా బ్రతకలేని నీ జీవితాన్ని బ్రతికించేలాగా దేవుడు చేస్తాడు. ఈ లోకంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు, అనారోగ్యాలు, వ్యాధుల చేత ఇంకా నాకు ఈ జీవితము వద్దు, ఈ జీవితానికి ఇంక నువ్వు ముగింపు పలకాలని ఆలోచన చేస్తావన్నావేమో. సత్యమనే వాక్యము నిన్ను, నీ జీవితాన్ని బ్రతికించేలాగా చేస్తుంది. అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం సెలవిచ్చింది కదా, నేనే మార్గము, సత్యము, జీవము. ఏంటి జీవమని నువ్వు ఆలోచన చేసినట్లయితే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామాన్ని యందు ఎవరైతే విశ్వసిస్తారో
వారు జీవింప చేయబడతారని వాక్యం సెలవిస్తోంది. అయితే నువ్వు ఈ యొక్క మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఈ మార్గము నిన్ను జీవింప చేస్తుంది. ఇది సమృద్ధి అయిన జీవము. భవిష్యత్తులో కూడా శాశ్వత జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కనుక ఏదో కష్టాలు వచ్చాయని, ఏదో నష్టాలు నిన్ను వెంటాడుతున్నాయని, నాకు ఉద్యోగం లేదు, నాకంటూ ఏమీ లేదని, ఇక మరణమే నీ జీవితానికి పరిష్కారం కాదు. కానీ ఒకే ఒక మార్గము నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి వాటికి సమాధానం ఇవ్వబోతుంది. అది దేవుని యొక్క మార్గము. ఈరోజు నేను బ్రతకలేను అనుకున్న వారందరికీ కూడా ఈ వాక్యము తెలియపరుస్తుంది. ఈ లోకంలో నిన్ను దేవుడు సృష్టించున్నాడు. తన స్వహస్తాల చేత తన రూపాన్నిచ్చి, తన యొక్క పరిశుద్ధాత్మను నీకు ఇచ్చి నిన్ను సృష్టిస్తే నువ్వు మాత్రము ఈ లోకంలో నేను బ్రతకలేనని ఈ లోకాన్ని విడిచిపెడుతున్నావు. నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు. నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టి ఈ లోకంలో వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు మరణిస్తే నా బాధలన్నీ తీరుతాయి అనుకుంటున్నావు. కానీ నువ్వు మరణించాక నిన్ను తలుచుకుంటూ బాధపడే నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాలని, నీ శ్రేయాభిలాషలను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే వీటన్నిటికీ శాశ్వత పరిష్కారము ఒకే ఒకటి. అదే దేవుని యొక్క మార్గము. ఆ మార్గము నువ్వు ఎంచుకో. నీ బ్రతుకు మారుద్ది. నీ స్థితిగతులు, నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చేవాడిగా ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను బ్రతకలేను అనుకున్న వారికి వాక్యం ఒకటి సెలవిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించినని వాక్యం సెలవిస్తుంది. కనుక నేను జీవించినంత కాలము దేవుని యొక్క దక్షిణ హస్తము చేత మనందరూ నడిపించబడాలని కోరుకుంటూ దేవుడి యొక్క కొద్ది మాటలు మన వినికిట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ మెండుగా ధారాళంగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.